Rajasab మూవీ చూసాక వన్ థింగ్ వాస్ వెరీ క్లియర్ టు మీ. దిస్ ఈస్ నాట్ ఎ మూవీ ఐ వాంట్ టు జడ్జ్. దిస్ ఈస్ ఎ మూవీ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఆనెస్ట్లీ. సో ఇది రివ్యూ కాదు, ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. ప్రభాస్ రీసెంట్ ఫిల్మోగ్రఫీ చూస్తే ఒక బాహుబలి, ఒక సాహో, ఒక రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, కల్కి అన్నీ లార్జర్ దాన్ లైఫ్ రోల్స్ మాత్రమే. కామెడీ చేస్తూ ఈజీ గోయింగ్ ఆన్ ప్రభాస్ని థియేటర్లో చూసి చాలా డేస్ అయింది. అందుకే వెన్ ఐ హర్డ్ దట్ ప్రభాస్ ఈస్ వర్కింగ్ విత్ మారుతి, ఐ జెన్యున్లీ ఫెల్ట్ ఎక్సైటెడ్. ప్రేమకథ చిత్రం, భలే భలే మొగాడిబోయ్, మారుతి మూవీస్లో హీరోకి ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది. హారర్ కామెడీని తెలుగులో ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ మారుతి. సో రాజాసాబ్ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ ప్రభాస్ అనిపించింది. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. ఫస్ట్ హాఫ్ ఆనెస్ట్లీ ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్. మూవీ స్టార్ట్ అవడమే కమీడియన్ సత్యతో స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ ఇమీడియట్లీ పుల్డ్ మీ ఇన్. విజువల్స్, విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ క్వాలిటీ అని టాప్ నాచ్ లో ఉన్నాయనిపించింది. ప్రభాస్ ఇంట్రొడక్షన్ అయితే చాలా బాగుంది. కామెడీ మంచిగా వర్కౌట్ అయింది. టైమింగ్ వాస్ గ్రేట్ అండ్ ప్రభాస్ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. అండ్ అనదర్ గుడ్ థింగ్ ఏంటంటే మూవీలో సాంగ్స్ ఫుల్ లెంత్ లో పెట్టలేదు, కట్ చేసి షార్ట్ గా పెట్టారు, విచ్ ఇస్ వెరీ గుడ్. స్టోరీ ఫ్లో ని డిస్టర్బ్ చేయలేదు. అండ్ నిధి అగర్వాల్ రోల్ లో క్రిస్టియానిటీ రెఫరెన్సెస్ పెట్టారు. కన్ఫెషన్ బాక్స్, నన్ క్యారెక్టర్ అంతా చాలా ఫ్రెష్గా అనిపించాయి. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ అన్ని మూవీస్లో హెవీ హిందుత్వ రెఫరెన్సెస్ ఉండడం వల్ల దిస్ ఫెల్ట్ వెరీ ఫ్రెష్. సంజయ్ దత్, సముద్రకని ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ని చాలా నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఫర్ ద ఫస్ట్ 40 or 50 minutes మూవీ అసలు అలా స్మూత్గా ఫ్లో అయిపోతుంది. అండ్ మాలవిక మోహన్ ఎంట్రీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. తనతో ఒక ఫైట్ కూడా ప్లాన్ చేశారు అండ్ ఇట్ వాస్ వెరీ స్టైలిష్ అండ్ వెరీ ఫనీ. అండ్ ప్రభాస్ వాళ్ళ నానమ్మ బ్యాక్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నింది. ఒక బ్లాక్ మ్యాజిక్, మ్యానిపులేషన్, ప్రిన్సెస్, అరుంధతి వైబ్స్ వచ్చింది. కానీ ఎగ్జిక్యూషన్ ఇంకొద్దిగా బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. ఇట్ వాస్ నాట్ బ్యాడ్ ఎయిదర్. టెక్నికల్ వాల్యూస్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రభాస్ ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యాక చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. సంజయ్ దత్ కి తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ అమేజింగ్. ఆ బాస్ పియానో యూసేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి మాత్రం ఐ జెన్యున్లీ ఫెల్ట్ లైక్ మూవీ చాలా మంచిగా వర్కౌట్ అవుతోంది. మారుతి ఈస్ లివింగ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక స్టోరీలో స్లోగా క్లారిటీ లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కామెడీ ట్రై చేశారు. ఫర్ మోస్ట్ పార్ట్స్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ సంజయ్ దత్స్ క్యారెక్టర్ మాత్రం ఫుల్ అండ్ స్కేరీగా అనిపించదు. సంజయ్ దత్ ఫెల్ట్ లైక్ ఎ విలన్, నాట్ లైక్ ఎ గోస్ట్. కొంతసేపు తర్వాత ప్యాలెస్ ఒక సిట్కామ్ సెట్ లాగా మారిపోతుంది. ర్యాండమ్ గా క్యారెక్టర్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి. అండ్ అట్ వన్ పాయింట్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ప్యూర్ మ్యాజిక్, నో లాజిక్. ఎనీవేస్ మనం ఇక్కడికి వచ్చింది మారుతి మూవీని చూసేదానికి. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్, సో ఇట్ డింట్ రియలీ హర్ట్ మీ. కామెడీ వర్కౌట్ అవుతుంది కాబట్టి నాకు అంతా వర్కౌట్ అయిపోయింది. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ దట్ హారర్ ఎలిమెంట్ స్లోగా మిస్ అయిపోతూ వచ్చింది టిల్ ప్రీ క్లైమాక్స్. వన్ థింగ్ ఐ నోటీస్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఈస్ రాజాసబ్ క్యారెక్టరైజేషన్ కొద్దిగా ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నింది. కొన్నిసార్లు భయపడతాడు, కొన్నిసార్లు చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉన్నింది. కానీ కామెడీ అండ్ టైమింగ్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రభాస్ వాస్ రియలీ చార్మింగ్ ఇన్ రాజాసాబ్స్ రోల్. ఇలా స్లోగా ఉంది అనుకున్న టైంలో బొమ్మన్ ఇరానీస్ ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుంచి స్టోరీ కొద్దిగా పికప్ అవుతుంది. అప్పటి నుంచి సంజయ్ దత్స్ మైండ్ గేమ్స్ అన్నీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. సైకాలజీ యాంగిల్లో మూవీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అనిపిస్తుంది. బట్ మళ్ళీ సడన్గా సమ్ ర్యాండమ్ ఎంట్రీస్ వస్తాయి. సమ్ కామెడీ ఈస్ బీయింగ్ ట్రైడ్ దేర్. బట్ కామెడీ వర్కౌట్ అయ్యింది, బట్ స్టోరీ ఈస్ నాట్ ప్రోగ్రెసింగ్. టు బీ ఆనెస్ట్, లాస్ట్ 30 minutes నాకు ఎందుకో అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ప్రీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. హాస్పిటల్లో ఒక ఇల్యూజన్ సీన్ ఉంటుంది. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ అ గ్రేట్ అటెంప్ట్. ఐ వాజ్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అండ్ ఐ వాంటెడ్ టు వాచ్ వాట్ కమ్స్ నెక్స్ట్. బట్ ఆ ఇల్యూజన్ సీన్ని స్లోగా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళారు. టూ మెనీ ఐడియాస్ని ట్రై చేశారు. ఏవి అంత కొహరెంట్గా, కనెక్టెడ్గా ఉండవు. విఎఫ్ఎక్స్ మాత్రం త్రూ అవుట్ ద మూవీ ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ క్లైమాక్స్ వాస్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఒక మంచి వరల్డ్లో ఒక ఫ్యాంటసీ జోన్లోకి తీసుకొని వెళ్తాయి మనల్ని. ఈ మూవీని కిడ్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కానీ నా ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్ హెవీ సబ్జెక్ట్ని మనము ఒక క్లారిటీతో ఎండ్ చేయాలి. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ ఎండెడ్ విత్ కన్ఫ్యూజన్. సైకాలజీ, మైండ్ గేమ్, మ్యానిపులేషన్ ఇలాంటి వాటిని సింప్లిఫై చేసి లాస్ట్లో ఒక మంచి సొల్యూషన్తో ఎండ్ చేయకుండా చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ లైక్ కుండలిని, చక్రాస్ ఏవేవో ఇంట్రడ్యూస్ చేసి ఏవి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా కొహరెంట్గా లేకుండా ఎండ్ చేసేసారు మూవీని. ఏదో మూవీ అబ్రప్ట్గా ఎండ్ అయింది అనిపించింది. బట్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఐ హ్యావ్ ఈస్ మనకి రాజాసాబ్ ఫస్ట్ టీజర్లో, ట్రైలర్లో ఒక సీన్ చాలా హైలైట్ అయింది. దాంట్లో ప్రభాస్ ఒక యాంగిల్లో ఉంటాడు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ సీన్ మోర్ దాన్ దిస్.
బట్ ఆ సీన్ మూవీలో లేదు. ఐ వాస్ ఫుల్లీ డిసప్పాయింటెడ్ విత్ ఇట్. ఆ సీన్ పెట్టుంటే చాలా బాగున్ను. ఐ డోంట్ నో వై దే రిమూవ్డ్ దట్ సీన్. వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ద మూవీ. టెక్నికల్ క్వాలిటీ ఔట్‌స్టాండింగ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ అసలు. ఆల్మోస్ట్ అందరి క్యారెక్టర్స్ చాలా బ్యూటిఫుల్‌గా కనపడ్డాయి స్క్రీన్ మీద. అండ్ వీఎఫ్ఎక్స్ ఐయామ్ సో సర్ప్రైజ్డ్. దే క్రియేటెడ్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్ అండ్ ఇట్ పుల్స్ యూ ఇంటూ ఎ ఫ్యాంటసీ. అండ్ తమన్ మ్యూజిక్ కూడా మోస్ట్ పార్ట్స్‌లో వర్కౌట్ అయ్యింది. కొన్ని చోట్ల టూ లౌడ్ అనిపించింది. బట్ దట్స్ ఓకే. ఐ థింక్ ఇట్ హ్యాస్ వర్క్డ్ ఔట్ వెల్. అండ్ ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం హీ నెయిల్డ్ ఇట్. కామెడీ టైమింగ్ చాలా పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది. అండ్ మూవీ క్వాలిటీ చూస్తుంటే ఐ వాస్ సో ప్రౌడ్ అబౌట్ ద తెలుగు స్టాండర్డ్స్. మారుతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రభాస్ వాస్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ విఎఫ్ఎక్స్ అండ్ సినిమాటోగ్రఫీ అని. ఐ కెన్ సీ దట్ త్రూ అవుట్ ద మూవీ. అండ్ క్వాలిటీ ఈస్ డెఫినెట్లీ ప్రొటెక్టెడ్. బట్ స్టోరీ అండ్ నరేషన్ మాత్రం ఇట్ వాస్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అనిపించింది. స్పెషల్లీ ఇన్ ద లాస్ట్ 30 మినిట్స్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ సెకండ్ హాఫ్. సో ఓవరాల్ 'రాజాసాబ్' మూవీ ఒక హారర్ కామెడీ కన్నా ఒక గ్రాండ్ ఫ్యాంటసీ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. స్టోరీ, లాజిక్, క్లారిటీ ఇవేం పట్టించుకోకపోతే దిస్ మూవీ ఈజ్ ఎ బ్లాస్ట్. ఈ ఫెస్టివల్ సీజన్‌లో మాత్రం ఫ్యామిలీస్ అందరికీ ఇదొక మంచి ఆప్షన్. కామెడీ ఉంది విత్ వెరీ హై టెక్నికల్ స్టాండర్డ్స్. కిడ్స్ అయితే మాత్రం ఈ మూవీని ఫుల్ లెంగ్త్‌లో ఎంజాయ్ చేస్తారు. సో దిస్ ఈజ్ నాట్ ఎ రివ్యూ. దిస్ వాస్ జస్ట్ హౌ 'రాజాసాబ్' ల్యాండెడ్ ఆన్ మీ. ఈ పర్స్పెక్టివ్ మీకు నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి. ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో షేర్ చేయండి. హ్యాపీ సంక్రాంతి.